నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొంచనపల్లి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నారా లోకేష్ వేద మంత్రాల నడుమ భూమి పూజ చేసి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి. సీఎం చంద్రబాబుకు ప్రచారంపై ఉన్న శ్రద్ధ రైతుల పంట నష్టంపై లేదు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. మదనపల్లిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్ట్. నిందితుల నుంచి 6,30,000 రూపాయలు విలువ చేసే 21.800 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. గురుకుల పాఠశాల విద్యార్థిని శ్రీవర్షిత కుటుంబాన్ని పరామర్శించిన కవిత. విద్యార్థిని మృతిపై తక్షణమే సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కొంచనపల్లిలో శ్రీ గంగా అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు గ్రామస్తులు, ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు బాణసంచా మూతలు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంత్రి లోకేష్ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేసిన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ధాన్యాదివాసంలో ఉన్న స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మోంతా తుఫాన్తో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం మాత్రం తూతూ మంత్రంగా నష్టం అంచనాలు తయారు చేస్తుందని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆక్షేపించారు. సీఎం చంద్రబాబుకు ప్రచారంపై ఉన్న శ్రద్ధ రైతుల పంట నష్టంపై లేదని ఆయన ఆగ్రహించారు. కాకినాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల నడ్డి విరిచిన సీఎం చంద్రబాబు ఉచిత పంటల బీమా రద్దు చేసి వారి గొంతు కోసారని ఫైర్ అయ్యారు. మోంతా తుఫాన్తో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కనీసం రూపాయి సాయం కూడా ప్రకటించని ప్రభుత్వం తన డిజిటల్ మీడియా ప్రచారానికి మాత్రం 200 కోట్లు విడుదల చేయడం అత్యంత హేయమని దుయ్యబట్టారు. వాస్తవాల్లోకి రావాల్సిన ప్రభుత్వం ఊహల్లో ప్రచారంలో తేలిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఒక అలవాటు, విపరీతమైన ప్రచారం చేసుకుంటాడు. ఆ ప్రచారంలో ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారా, అసలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారని కూడా బహుశా పట్టించుకోవడం అనుకుంటా. అందరికీ మనకి పండుగ అంటే సంక్రాంతి, క్రిస్మస్, రంజాను ఇవన్నీ మనకి పండగల్లా ఉంటాయి. కానీ సైక్లోన్లు వస్తే చంద్రబాబుకి పండగలా ఉంటుంది. ఎందుకంటే విపరీతమైన ప్రచారం చేసుకోవచ్చు, జాకీలేసి లేపే సొంత మీడియాలు ఉంటాయి. ఒకవేళ తప్పితే తగ్గితే నా వల్లే అని చెప్పొచ్చు. విపరీతమైన నష్టం జరిగితే నా అంత అద్భుతంగా పనిచేసినోడు ఎవడో లేడని చెప్పొచ్చు. విజయవాడ వర్షాలకి చూసాం కదా, భారీ వర్షాలకి కొవ్వొత్తులకి అగ్గిపెట్టులకి కోట్లు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు రాసుకోవచ్చు. కాబట్టి ఆయనకి ఈ క్రైసిస్ అనేది ఒక పండగలా ఉంటుందేమో అని అనిపిస్తుంది. లేకపోతే అసలు వాస్తవాలు ఏంటి, ఆయన మాట్లాడే మాటలేంటి? చాలా చిత్రంగా రైతేమో కష్టాల్లో ఉంటే తనకి మామూలుగా ఎల్లో మీడియా వేసిన జాకీలు సరిపోక సొంతంగా ఆయన జాకీ వేసుకుంటున్నాడు. సంక్షోభాలని, తుఫాన్లని ఈయన ఎదుర్కొన్నట్టుగా అమెరికా ఎదుర్కోలేదంట. మీకు ఎవరికి నవ్వు అనిపించట్లేదా? నవ్వు రావట్లేదు. అసలు రైతులు కష్టాల్లో ఉంటే దీన్ని వదిలేసి అమెరికా నాకులాగా చేయలేదు, అసలే ట్రంప్ మంచోడు కదని వార్తలు చదువుతున్నాం. ఇలాంటివి విన్నాడు అనుకో, ఆయన దృష్టిలోకి వచ్చిందనుకో చాలా చిరాకుగా ఉంటుంది. అయితే మనలందరినీ మీ చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోమంటాడు, లేకపోతే మిమ్మల్ని ఒకసారి అక్కడ రమ్మంటాడు. ఏం మాట్లాడుతున్నారు? సీరియస్నెస్ లేదా మీకు? చాలా చిత్రంగా టెక్నాలజీ అనే దానికి తాను ఆద్యుడినని ఆయన నమ్ముతాడు, మనల్ని నమ్మమంటాడు. ఉపగ్రహ చిత్రాలు, శాటిలైట్ చిత్రాలతో, డ్రోన్లు సాయంతో, సీసీ ఫుటేజీతో లెక్కలేశారంట. మీరు శాటిలైట్లో పైనుంచి చూడండి, అంత పచ్చగా కనిపిస్తుంది. అసలు మీరు కిందకెళ్ళి భూమిలో దగ్గరుండి ఆ పంట చూస్తే కదా అసలు ఆ వరి నష్టపోయిందా, గింజగట్టిందా, పాలు పోసుకునే దశలో ఉందా, చేను పడిపోయి కుళ్ళిపోయిందా, రైతు పరిస్థితి ఏంటి అని అర్థమయ్యేది. ఇదేమీ లేదు. ఆయన ఏమంటాడంటే టెక్నాలజీ, దీని తోడు రియల్ టైం గవర్నెన్స్ అంట. మొన్న మనం సోషల్ మీడియాలోని కానీ కొన్ని పత్రికల్లో కానీ చూసాం, ఇస్రో సైంటిస్టులు కూర్చుంటారు కదా, ఒక 3-4 కంప్యూటర్లు పెట్టుకుని చాలా సీరియస్గా ఇలా కొట్టేస్తూ ఉన్నారు, చూస్తున్నారు. ఆ ఫోటోలు చూస్తే ఇస్రో సైంటిస్టులు మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు మంత్రివర్యులు లోకేష్ గారు, రియల్ టైం గవర్నెన్స్ అంట. అసలు ఆ ఫోటోలు అవి చూస్తే మళ్ళీ ఏదో ఇస్రో సెట్టింగ్ ఒకటి ఇక్కడ వేసారేమో అనిపిస్తుంది మనకి. సచివాలయంలో ఇస్రో మన రైతులు ఉంటే ఈయనకేమో అక్కడ ఇస్రో సెట్టింగ్లు. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో నవ్వు అనిపిస్తుంది. ఇంకా ఆయనకి సొంతంగా కొన్ని జాకీలు ఉన్నాయి తెలుసు కదా, కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు. 4 రోజులు ఆర్టీజీఎస్లో కూర్చుని అల్లాడిపోయాడమ్మా బాబు గారు అని రాస్తున్నారు, చూపిస్తున్నారు. అల్లాడిపోయాడమ్మా అక్కడ కూర్చుని అంటున్నారు. ఇంకేం చెప్తాం మనం? ఒక ఛానల్లో ఏం చెప్తున్నారంటే మోంతాకి ఈయన మోకాలు అడ్డు పెట్టాడని, ఇంకో ఛానల్లో ఏం చెప్తున్నారంటే మోంతా ఈయన ముందు మోకరిల్లిపోయిందని, ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు తుఫాన్లు ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబు గారిని అడిగి తెలుసుకుంటున్నారని ఇంకొక ఛానల్లో చెప్తున్నారు. ఎక్కడ సైక్లోన్ వచ్చినా చంద్రబాబుని సలహాలు అడుగుతారంట, ఎలా మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలని. పోనీ చెప్పేవాడి కంటే పోనీ సిగ్గు అనిపించకపోవచ్చు, కానీ వినేవాడు సిగ్గుపడతారేమో అనే ఆలోచన ఉండాలి కదండి. ఒక బాధితుడి కథనం చూపించారా? ఒక ఊరు కష్టం చూపించారా? ఒక రైతు బాధను చూపిస్తున్నారా? ఇవేమీ లేవు. ఎంతసేపు మీ ప్రచారం, మీ గొడవ. మోంతా కూడా మీ ప్రచారం కోసం, మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం వచ్చినట్టుగా చేసేస్తున్నారు. ఈ రియల్ టైం గవర్నెన్స్ అని ప్రచారం కాదు, రియలిస్టిక్ గవర్నెన్స్ కావాలి. రియలిస్టిక్ గవర్నెన్స్ అనేది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం. వాస్తవాలకు దగ్గరగా వాస్తవాలను అర్థం చేసుకుని ప్రజల పక్షాన్ని నిలబడి చేసిన పరిపాలన ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం. ఈ రియల్ టైం గవర్నెన్స్
అన్నమయ్య జిల్లా మదనపల్లి తాలూకా పిఎస్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 6,30,000 రూపాయలు విలువ చేసే 21.800 గ్రాముల గంజాయితో పాటు 2 వాహనాలు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుగోలు తెలియజేశారు. రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 వారాలుగా మదనపల్లిలో నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత నెల నుంచి సుమారు 27 కిలోల గంజాయితో పాటు 10 మంది నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. సుమారు 20 మంది గంజాయి సేవించే మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. మనం లాస్ట్ 2 వారాలుగా మదనపల్లి సబ్ డివిజన్ లిమిట్స్లో వివిధ డెకోయ్ ఆపరేషన్లో చేసి మరియు సమాచారం పెట్టి ఒక హ్యూజ్ పెద్ద గాంజా నెట్వర్క్ని మనం వెతికి తీయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం మనకి 3 ఇంపార్టెంట్ గంజాయి ముద్దాలు కమర్షియల్ క్వాంటిటీ గాంజాతో సుమారు 21 కేజీలు 800 గ్రాముల గాంజాయితోని పట్టుబడడం జరిగింది. ఇందులో ముఖ్యమైన వ్యక్తి జాఫర్ అలీ కింద గుర్తించాము. మరియు వాళ్ళ గ్యాంగ్ పెడ్లర్స్ కనెక్షన్స్ అందరినీ కూడాను ఇందులో పెట్టడం జరిగింది. ఇందులో 3 ముద్దాల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుండి 2 బైక్స్ 3 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజాయి అమౌంట్ టోటల్ ఇది కాస్ట్ వర్త్ వచ్చి 6,30,000 ఈచ్ కేజీ ఆఫ్ గాంజా అరౌండ్ 30,000 కేజీస్కి 30,000 రూపీస్కి అమ్ముతున్నారు. అండ్ సెల్ ఫోన్స్ అండ్ బైక్స్ విలువ వచ్చి అరౌండ్ సుమారు 2 లక్షలు ఉంటుంది. ఇందులో 2 వ్యక్తుల మీద ఆల్రెడీ ఇంతకుముందు గాంజాయి కేసులు ఉన్నాయి. వాళ్ళు ఇంతకుముందు నుండి దీనిలోని ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తులు. సో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం జరిగింది అండ్ ఇందులో మనకి పట్టుబడడం జరిగింది. ఈ క్రమంలో లాస్ట్ 1 వీక్లో మనం 27 కేజెస్ ఆఫ్ గాంజాని పట్టుకోవడం జరిగింది. క్యూములేటివ్గా 4 to 5 కేసెస్ పెట్టి 10 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి లాస్ట్ 1 వీక్లో. ఇదంతా కూడా మదనపల్లి ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్లోని జరుగుతున్న గంజాయి స్మగ్లర్స్, పెడ్లర్స్ అండ్ మెయిన్ కింగ్ పిన్స్ని ఇందులో పెట్టడం జరిగింది. అండ్ 20 మంది మనకి సుమారుగా కన్జ్యూమర్స్ని కూడాను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కొద్దిగా మైనర్స్, కొంతమంది అరౌండ్ 20s and 25 ఏజ్ కేటగిరీలో ఉన్న వ్యక్తులు. వాళ్ళందరినీ కూడా చిత్తూరు డిఅడిక్షన్ సెంటర్కి పంపించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి ఈ గంజాయికి దూరంగా పిల్లల్ని ఉంచడం అండ్ వాళ్ళ రిలేటివ్స్ని దూరం పెట్టడానికి మేము ఆల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ చెప్పబోయేది, గంజాయికి దూరంగా ఉండండి. గంజాయి బారిన పడితే మీ జీవితాలు భవిష్యత్తులో మీకు దూరం అవుతాయి మరియు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్పెషలీ కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మనం నమోదు చేస్తాం నెక్స్ట్. అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ ఆస్తులని కూడా జప్తు చేస్తాం. బట్ ప్రాసెస్ అవ్వలేదు. సో ఇప్పుడు దాన్ని కొద్దిగా ప్రాపర్గా అది ఫైల్ పుటప్ చేసి ఎన్డీపీఎస్లో మల్టిపుల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరి మీద కూడా పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కానీ పీడీ యాక్ట్ కానీ పెట్టి వాళ్ళని డిటైన్ చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.